అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ దేవోజ్ అండి. నేను హైకోర్టు అడ్వకేట్ మరియు మన డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ లోకల్ కోర్ట్స్లో అన్ని కోర్టులలో నేను కేసులు చూస్తానండి. ఆంధ్ర తెలంగాణలో కూడా అన్ని రకాల కేసులు డీల్ చేస్తాను. మీకు ఏ అవసరమైనా ఎలాంటి కేసు అయినా నన్ను సంప్రదించవచ్చండి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. నా నంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో స్క్రోల్ అవుతా ఉంటది, చూడండి. 8790447762. నేను ఉండేది ఇక్కడ ప్రజెంట్ టీకేఆర్ కాలేజ్ దగ్గర, ఎల్బీ నగర్, మీర్పేట్. ఆఫీసు మరియు ఇల్లు హోమ్ రెండు ఒకటేనండి. ఎవరైనా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఫ్యామిలీ కేసెస్ అండి. ఫ్యామిలీ కేసులు అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి. కొందరు కలిగినా కానీ మళ్ళీ విడాకుల కానీ అప్లై చేస్తున్నారు. దీనికి అంతటి కారణము చాలా ఉన్నాయండి. భర్త ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని, భార్య ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అని, లేకపోతే వాళ్ళ యొక్క మధ్యలో వాళ్ళిద్దరి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అవగాహన లోపం వల్ల, అర్థం చేసుకోకపోవడం వల్ల, వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి స్టడీ, జాబ్స్, అన్ని రకాలుగా విలువలతో కూడినటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారండి ఈ రోజులలో. ఎందుకంటే విడిపోవడం తొందరనే ఈజీనే, కానీ కలవడం చాలా కష్టం అండి. ఒకసారి విడిపోయిన తర్వాత మళ్ళీ కలవడం చాలా కష్టము. ఇప్పుడు ఒకరు వస్తారు, భార్యాభర్తలు వస్తారు, భార్య వేరే వాళ్ళతో ఎట్లా చేస్తున్నదండి అని అంటారు. ఇంకొకరు వస్తారు, అమ్మ అబ్బాయి అంటే మా భార్య ఇట్లా ఉన్నది, లేదంటే మా భర్త వేరే వాళ్ళతో ఉన్నారు, ఈ విధంగా అంటే నేను కూర్చున్నబట్టి కౌన్సిలింగ్ చెప్తానండి. ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎలా, అంటే ఏ విధంగా పొరపాటు జరిగింది, ఎక్కడైతే పొరపాటు జరిగిందో అక్కడే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ప్రతి చిన్న విషయాన్ని విడాకుల కోసం అని కోర్టుల చుట్టూ తిరుగుతూ విడాకులు చేసుకొని తర్వాత మళ్ళీ రెండవ మ్యారేజ్ కోసం ప్రయత్నాలు చేయడం. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి కష్ట నొప్పి లేకుండా చూసుకుంటారని గ్యారంటీ అనేది లేదు. మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా ఏదో విధంగా విడాకులు పొందిన వాళ్ళే, ఏదో విధంగా కష్టాలు అనుభవించిన వాళ్ళే, అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డ వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళే. కాబట్టి ఉన్నవారినే బాగు చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి వల్ల తప్పు జరిగింది, అటు అమ్మాయి తరపున ఇటు అబ్బాయి తరపున, వాళ్ళ పేరెంట్స్ బంధువుల ద్వారా, లేక పిల్లల ద్వారా, లేక వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల ద్వారా, ఇలా ఎక్కడైతే తప్పు జరిగినదో అన్ని రకాలుగా అన్ని కోణాలలో ఆలోచించి నిర్ణయం తీసుకొని, అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెద్దవాళ్ళు వెనకడ మనకు వివాహ వ్యవస్థలో పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాన్ని అన్ని రకాలుగా ఆలోచించి చేసుకునేవాళ్ళు. ఇటేడు తరాలు అటేడు తరాలు అని. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు చూసుకోవడమా, ప్రేమించడమా, పెళ్లి చేసుకోవడమా, 2-3 సంవత్సరాలు కలిసి ఉండడమా, పాప బాబు కలగడమా, ఆ తర్వాత మళ్ళీ విడాకులు కానీ కోర్టులు మెట్లు ఎక్కడం. ఇదే ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో కోర్టులలో కేసులు నమోదవుతున్నాయి. దీనికన్నా కారణం ఏంటిది? అవగాహన లోపం, అర్థం చేసుకోలేకపోవడం, తప్పు ఒప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోలేకపోవడం. ఒకవేళ తప్పే జరిగితే, నిజంగా జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలి. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని. దీనికి నేను ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేస్తాను. మీరు రండి, మీకు అన్ని రకాలుగా నేను న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ తొందరపడి వివాహాన్ని చెడగొట్టుకోకండి. డైవర్స్ కానీ పోకండి. డైవర్స్ పిటిషన్ వేస్తారు. కొందరు చెప్పుడు మాటలతో విని, ఇటు వాళ్ళు అటు వాళ్ళు చెప్పుడు మాటలతో విని, చెప్పే వాళ్ళ మాటలు వింటే మీ యొక్క వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ రోజులలో ఏ కోర్టుకు వెళ్ళినా కానీ, ఫ్యామిలీ కోర్టులలో కానీ, ఏ కోర్టులలో కానీ కంపల్సరీ ఒక డైవర్స్ పిటిషన్ వేస్తున్నారు. ఫస్ట్ ఏదో మాట్లాడుకుంటారు, పెద్ద మనుషులతో మాట్లాడుతూ ఉంటారు. ఇటు వాళ్ళు అటు వాళ్ళు పెద్ద మనుషులు కొద్ది రోజులు నచ్చ చెప్తారు, కలిసి ఉంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దీనికి వివాహం ఒకవేళ పిల్లలు కలగకుంటే వేరే విధంగా ఉంటుంది. ఒకవేళ సంతానం కలిగితే ఆ సంతానం కలగడం వల్ల ఆ పిల్లల మళ్ళీ మెయింటెనెన్స్, ఆ పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా మెయింటెనెన్స్ ఇవ్వాలి, మళ్ళీ వస్తా అంటే మెయింటెనెన్స్ విషయాలు. అప్పుడు తల్లిదండ్రులు ఏం సంపాదించారు అంటే పిల్లల గురించి, పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ ఏం సంపాదించారు, వాళ్ళు మాకేమి ఇస్తారు, మేము ఎట్లా బతకాలి అంటే, పిల్లలు కలిగిన తర్వాత, సంతానం అయిన తర్వాత కూడా వివాహ వ్యవస్థను డైవర్స్ పరంగా తీసేస్తున్నారు. అంటే మాకు ఈ పిల్లలు తల్లి దగ్గర ఉండాలా, లేదంటే తండ్రి దగ్గర ఉండాలా, మైనర్ నుంచి మేనేజర్ వారికి తల్లి దగ్గర ఉండాలి, దానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ తండ్రి ద్వారా రావాలి, మళ్ళీ మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకోవడం, డివిస్ పిటిషన్ వేసుకోవడం, 125 CRPs వల్ల అన్ని రకాలుగా ఇట్లా వేసుకోవడం, పిటిషన్ వేయడం, కోర్టుల చుట్టూ తిరగడం, సంవత్సరాలు గడవడం, ఆ తర్వాత మళ్ళీ రెండో పెళ్లి అని వెళ్ళడం. అట్లా ఎంత నష్టం జరుగుతుంది, డబ్బు నష్టం జరుగుతుంది.
జరుగుతుంది, టైం వేస్ట్ అవుతుంది. తర్వాత బంధువులలో మీకున్నటువంటి వ్యవహార బాంధవ్యాలు దెబ్బతింటున్నవి, అన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి. తప్పు చెయ్యని వారు ఎవరు ఉండరండి, తప్పు చేస్తూనే ఉంటారు. దాన్ని సరిదిద్దుకోవాలి. ఆ తప్పు ఏ విధంగా అయింది, ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు చెప్పినా కానీ వినలేదు, ఇటు అమ్మాయి తరపున అమ్మాయి వినలేదు, అబ్బాయి తరపున అబ్బాయి వినలేదు అనుకున్నప్పుడు అప్పుడు డైవర్స్కి వెళ్ళండి. ఫస్ట్ మీరు ఆ డైవర్స్కు వెళ్లకుండా ఒకసారి నన్ను సంప్రదించండి. మీరు రండి, మీరు కూర్చొని మాట్లాడదాము. దానికి ఏంటిది ఏం కథ అనేది ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆలోచిస్తే పరిష్కారం లేకుండా మాకు కోర్టు ద్వారానే పరిష్కరిస్తాము, కోర్టు ద్వారానే వెళ్ళాలనుకుంటే కోర్టులోనే చేసుకోవాలి. కోర్టులో వెళ్ళినా కానీ సంవత్సరాలు దాటిన తర్వాత కూడా గడిచినాక కూడా అప్పుడేం న్యాయం జరుగుతుంది? విడాకుల వ్యవస్థ. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిందండి. ఇంతకుముందు పెళ్ళి అయిన సంవత్సరం వెయిటింగ్ చేయాలి, మినిమం ఒక 6 నెలలు వెయిటింగ్ చేయాలి అనే పీరియడ్ కూడా లేదు. ఆ వివాహ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది మన సుప్రీంకోర్టు, మన భారత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ, ఇండియన్ సుప్రీంకోర్టు. ఏంటిది? అడిగిన వెంటనే విడాకులు ఇవ్వవచ్చు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. అడిగిన వెంటనే అంటే ఒక 1 వీక్లోనే 10 డేస్లోనే అడిగిన వెంటనే సరి అయిన కారణాలు చూసేసి విడాకులు మంజూరు చేయవచ్చు అని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిందండి. ఇంతకుముందు మినిమం ఒక 6 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉండేది, ఒక 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ ఉండేది. వాళ్ళు ఎప్పుడైనా మారుతారేమో, వాళ్ళ వ్యవస్థలో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏమైనా మార్పులు వస్తాయేమో అనే ఆలోచనతోటి కొన్ని కేసులు వాయిదా వేస్తూ కొంచెం టైం ఇచ్చేది. ఇప్పుడు అలా కాదు. మీరు వివాహ వ్యవస్థని అంటే మీరు విడాకులు కావాలని ఎప్పుడైతే మీరు పిటిషన్ పెట్టుకుంటారో అది 1 వీక్ 10 డేస్లో ఎప్పుడైనా కానీ మీ లాయర్ ద్వారా, మీ అడ్వకేట్ ద్వారా సంప్రదించి కేసును కొట్టివేసుకోవచ్చు. అంటే విడాకులు మంజూరు చేయించుకోవచ్చు. మెయింటెనెన్స్ కేసు కానీ విడాకులు కానీ ఏదైనా కానీ చూసుకోవచ్చు. ఒకవేళ విడాకులు అయినా కానీ మళ్ళీ మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు అండి. అది నడుస్తూ ఉంటుంది. దీనిలో అన్ని రకాలుగా ఉంటుంది. భార్య సంపాదన ఏంటి, భర్త సంపాదన ఏంటి, భార్య తరపున ఏమేమి ఉన్నాయి ఆస్తిపాస్తులు, భర్త తరపున ఏమేమి ఉన్నాయి ఆస్తిపాస్తులు, ఒకవేళ వాళ్ళకేమన్నా వివాహం టైంలో వాళ్ళకేమన్నా ఉమ్మడి ఆస్తులు ఉన్నాయా, లేదంటే వీళ్ళు ఏమైనా సంపాదించుకోగలుగుతారా, అమ్మాయి విడిపోవాలనుకుంటే అమ్మాయి ఏమన్నా జాబ్ చేస్తుందా, అబ్బాయి ఏమన్నా జాబ్ చేస్తారా, అన్ని రకాలుగా అన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళకి ఎలాంటి పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఎలాంటి మెయింటెనెన్స్ ఇవ్వాలి, పిల్లలకి ఏ విధంగా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ఆ కోర్టు నిర్ణయిస్తుంది, మనం నిర్ణయించేది కాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలు ఉంటాయి. అన్ని విషయాల గురించి నేను కేసెస్ అన్ని రకాలుగా చూస్తానండి. మీకు ఏ అవసరమైనా ఎలాంటి కేసు అయినా నన్ను సంప్రదించవచ్చండి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. నా నంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూడండి. 8790447762. నేను ఉండేది ఇక్కడ ప్రజెంట్ టీకేఆర్ కాలేజ్ దగ్గర, ఎల్బీ నగర్ మీర్పేట్. ఆఫీసు మరియు ఇల్లు హోమ్ 2 ఒకటేనండి. ఎవరైనా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చండి.